మన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మకు బంపర్ ఆఫర్ ఇచ్చాడంట. కానీ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే మాత్రం తనతో సరిగ్గా మాట్లాడలేదంట. ఈ ఇద్దరి మధ్య మాటలు లేవంట. సోషల్ మీడియాలో రెండు విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి. చాలా ఎక్కువ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. దీంతో ఈ వీడియోలో మనం దీని గురించి పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే మన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మకు ఫ్రీడమ్ ఇచ్చాడంట. అంటే ప్రజెంట్ మన టీమిండియాలో సీనియర్ ప్లేయర్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రతి మ్యాచ్ కూడా పీక మీద కత్తి పెట్టినట్టు ఉంది. అంటే ప్రతి మ్యాచ్ లో లేదా కనీసం ప్రతి సిరీస్ లోనైనా ఎన్నో కొన్ని రన్స్ కొట్టాలి, అప్పుడే మీరు టీంలో కంటిన్యూ అవుతారు అన్నట్టు వాతావరణం క్రియేట్ అయిపోయింది. అండ్ దీని కారణంగానే మన సీనియర్ ప్లేయర్స్, ప్రత్యేకంగా హిట్ మ్యాన్ మన రోహిత్ శర్మ తన నేచురల్ గేమ్ ఆడలేకపోతున్నాడు. మనమైతే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో చూసాం, అలాగే ఫస్ట్ వన్డే మ్యాచ్ లో కూడా చూసాం. తనైతే రన్స్ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. నార్మల్ గా అయితే రోహిత్ శర్మ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ తో ఆడు చాలా ఫ్రీగా రన్స్ కొడుతూ ఉంటాడు. అయితే తాజాగా వచ్చిన రిపోర్ట్స్ బట్టి చూసుకుంటే మాత్రం మన టీం మేనేజ్మెంట్, పర్టికులర్ గా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మను బ్యాక్ చేస్తున్నాడంట. నువ్వైతే ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దు, ప్రెజెంట్ నీ గేమ్ మీద ఫోకస్ పెట్టు, నేచురల్ గేమ్ ఆడుకో, ఫెయిల్ అయినా పర్లేదని చెప్పి ధైర్యం చెప్తున్నాడంట. మెయిన్లీ జట్టులో నీ స్థానం ఉంటుందా లేదా అని చెప్పి భయపడద్దు, నీ గేమ్ నువ్వు ఆడుకో అని చెప్పి ధైర్యం చెప్పాడంట. సో దీంతో ఈ రిపోర్ట్స్ అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి చాలా బాగా నచ్చేసాయి. గంభీర్ ను పొగుడుతున్నారు. అయితే అదర్ హ్యాండ్ విరాట్ కోహ్లీతో గంభీర్ యొక్క రిలేషన్ చూసుకుంటే మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంది. వీరిద్దరి మధ్య అసలు మాటలు లేవంట. సో ఫస్ట్ వన్డే మ్యాచ్ కోసం జరిగిన ప్రాక్టీస్ స్టేషన్ లో చూసుకుంటే మన వాళ్ళందరూ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. అండ్ ఈ టైంలో చూసుకుంటే మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మొత్తం అందరి ప్లేయర్స్ తో కూడా డిస్కషన్ పెట్టాడు. అండ్ ఈచ్ ప్లేయర్ తో కూడా వాళ్ళ యొక్క బ్యాటింగ్ గురించి డిస్కస్ చేశాడు. కానీ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే మాత్రం అతని దగ్గరికి వెళ్లి మాట్లాడలేదు. అండ్ సేమ్ టు సేమ్ విరాట్ కోహ్లీ కూడా గంభీర్ దగ్గరికి వచ్చి మాట్లాడలేదు. దీంతో ఒక్కసారిగా రిపోర్ట్స్ బగ్గుమన్నాయి. మనందరికీ నార్మల్ గానే తెలుసు విరాట్ కోహ్లీకి గంభీర్ కి సరిగ్గా పడదని చెప్పి. దీంతో ఇప్పుడు దానికి తోడు ఇలాంటి రిపోర్ట్స్ రావడం ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ జరిగిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్ దగ్గర నుంచి కూడా వీరిద్దరి మధ్య సరిగ్గా మాటలు లేవంట. సో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి చాలా రిపోర్ట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. బట్ వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు. కేవలం ప్రాక్టీస్ స్టేషన్ యొక్క విజువల్స్ ని బేస్ తీసుకొని ఇలాంటి రిపోర్ట్స్ క్రియేట్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ విరాట్ కోహ్లీకి గౌతమ్ గంభీర్ కి మధ్య మీడియేటర్ లో మన బ్యాటింగ్ కోచ్ ఉంటున్నాడంట. అంటే సేతాన్ సుకోటక్ అటు విరాట్ కోహ్లీతో మాట్లాడుతూ ఇటు గంభీర్ తో మాట్లాడుతూ ఇద్దరిని మీడియేటర్ గా ఉంటున్నాడంట. బట్ నేను ముందు చెప్పినట్టే ఇవన్నీ కూడా కేవలం రిపోర్ట్స్ మాత్రమే. విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు, అలాగే గంభీర్ దగ్గర నుంచి కూడా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఈవెన్ బీసీసీఐ కూడా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ ఈ రోజు రోహిత్ శర్మ మరి గంభీర్ కి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చాక చూసుకుంటే మాత్రం కాస్త నిజమేనని అనిపిస్తుంది. అంటే కోహ్లీకి గంభీర్ కి సరిగ్గా పడకపోవడం వల్ల గంభీర్ ఏమైనా రోహిత్ శర్మ సైడ్ వచ్చాడేమోనని చెప్పి అనిపిస్తుంది. అయితే నిజానికి అసలు తెర వెనకాల ఏం జరిగిందో ఎవరికి తెలియదు. దీంతో దీని గురించి మనం డీప్ గా డిస్కస్ చేసుకోకపోవడమే బెటర్ అని నా ఫీలింగ్. సో ఫైనల్ గా మనందరికి కావాల్సింది ఏంటి? రోకో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే 2027 వరల్డ్ కప్ ఆడటం చూడాలి. అది జరిగితే చాలు. ఈ మిగతా విషయాలన్నీ కూడా రిపోర్ట్స్ గానే ఉంచుకుందాం, నిజమని చెప్పి ఫీల్ అవ్వద్దు. సో ఇదన్నమాట అప్డేట్స్. అయితే మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.